తుళ్లూరులో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. తుళ్లూరు జిల్లా పరిషత్ హైస్కూల్ ఆవరణలో సిఆర్డీఏ నిధులతో తుళ్లూరు అభివృద్ధిలో భాగంగా మౌలిక సదుపాయాలు అందించే విధంగా తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ అధ్యక్షతన గ్రామ సభ జరిగింది. ఇంకా ఈ సమావేశంలో సమస్యలను కొంతమంది రైతులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం గ్రామ సభలో మంత్రి నారాయణ మాట్లాడారు. ఇంకా ఈ కార్యక్రమంలో సిఆర్డీఏ కమిషనర్ కన్నబాబు, అధికారి ధనుంజయ, సిఆర్డీఏ డిప్యూటీ కలెక్టర్ పద్మావతి, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు దనేకుల వెంకట సుబ్బారావు, కూటమి నాయకులు పాల్గొన్నారు. బిల్డింగ్ కట్టారు, కొంత ఎక్విప్మెంట్ వచ్చింది, కొంత ఎక్విప్మెంట్ రాలేదు. ఇప్పుడు ఆ ఎక్విప్మెంట్ ఇవ్వాలి. ఆ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కి ఎంతమంది డాక్టర్లు మనం అలాట్ చేస్తాము, దానికి ఒక ప్రొఫార్మ్ ఉంది సార్. ఆ ప్రొఫార్మ్ ప్రకారం అలాట్ చేయాలి సార్. ఇందా చెప్పారండి కొన్ని మన డిపిఆర్ లో. ఇప్పుడు మాకేంటంటే ఇప్పుడు తక్షణ అవసరాలు, ఇప్పుడు మామూలుగా ఇప్పుడు కరెంట్ ప్రాబ్లం ఉంది, రేపు సమ్మర్ వస్తుంది, చాలా ప్రాబ్లం వచ్చింది. అంటే ఇక్కడ రెండు రకాలుగా ఈ అవసరాలని డివైడ్ చేసి మాకు సౌకర్యాలు కల్పించాలని మేము అడుగుతున్నాం సార్. దాని కింద వాళ్ళకు బిల్డింగ్ కట్టాల్సిందిగా మనం చేస్తున్నామండి. అదే విధంగా రెండవ వార్డులో వచ్చేప్పటికి 2.5 సెంట్ స్థలం ఖాళీగా ఉంది సార్. అది అనేక ప్రాంతం కాకుండా మరి పంచాయతీ ద్వారా కానీ సిఆర్డీఏ ద్వారా కానీ మరి దానికి ఫినిషింగ్ వేసి దాన్ని కాపాడాల్సిందే కోరుతున్నాము. అదే విధంగా 3వ వార్డులో 8 సెంట్ స్థలం ఉంది సార్. దాంట్లో ఓల్డ్ కమ్యూనిటీ హాల్ ఉంది, అదంతా పెచ్చురుడిపోతుంది సార్. అది కూడా మాకు మళ్ళీ రీప్లేస్ చేయాల్సిందిగా, కొత్త కమిటీ హాల్ నిర్మించాల్సిందిగా కోరుతున్నాము. ఉంటుందండి తాగే నీళ్లు కాదు, సురక్షిత మంచినీటి పథకం కాదు. మీరు చేసేదానికి డిపిఆర్ చేసి వాటర్ ఇచ్చేదానికి కృష్ణా రివర్ వాటర్ 10 MLD వాటర్ ఇచ్చేదానికి 5 MLD చెప్పారు ఇందాక ఇంజనీర్ గారు, ధనంజయ్ గారు. అది అంతా బాగానే ఉంటది, కానీ ఈ లోపు మేము ఎట్లా బతకాలి అసలుకి? మాకు అసలు డ్రింకింగ్ వాటర్ ఇప్పుడు మన ట్యాంకుల నుంచి, వెంకటపాలెం నుంచి వచ్చే ట్యాంకులు స్టీల్ వాటర్ అది ఒకటే ఉంటుంది. ఎన్టీఆర్ సుజల ద్వారా నుంచి వచ్చే ట్యాంక్ నుంచి తెచ్చుకోవాలి. రోడ్లతో ఇంపార్టెంట్ ఏంటంటే రోడ్డు పక్కన ఎలక్ట్రికల్ డ్రైవ్ పెద్ద పెద్ద ఇది కడుతున్నారు, ఎలక్ట్రికల్ టర్నల్స్, ఎలక్ట్రికల్ డక్స్, అది మేజర్. అదేవిధంగా ట్రంక్ రోడ్లో గ్యాస్ లైన్లు కూడా కిందే. అదేవిధంగా టెలిఫోన్ లైన్స్ కూడా భూమి లోపలే. రెయినీ వాటర్ ఒకటి మాత్రం డ్రైన్స్ ఉంటాయి. తర్వాత ఇళ్లలో బాత్రూంలో, కిచెన్లో, డైనింగ్లో వచ్చే వాటర్ అంతా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్. అంతేకాకుండా దాన్ని ట్రీట్ చేసిన తర్వాత మళ్ళా ఆ వాటర్ని గార్డెన్స్ వాడేదానికి, పార్కులకి రీయూజ్డ్ వాటర్ లైన్స్, ఇట్లా అనేక లైన్స్ కింద వేయటం వల్ల ఎక్కువ టైం పడుతుంది. అది కాకుండా ఉత్తర రోడ్లు అయితే 6 నెలలు అమరావతి క్యాపిటల్ అయిపోయేది. అయితే ఉత్తర రోడ్లు అయితే అది ఇంటర్నేషనల్ కాదు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఉండాలంటే ఏదైతే స్పెసిఫికేషన్స్ అన్నీ కావాలి. ఆ విధంగా ఇప్పుడు ఎంతో వేగవంతంగా జరుగుతుంది. వాళ్ళందరూ కూడా టార్గెట్ ఏంటంటే వర్షాలు వచ్చే లోపల ఈ డ్రైన్స్ గీన్స్ అన్ని క్లోజ్ చేసి రోడ్లు ఒక లెవెల్కి చేసి పెడతామని కమిట్మెంట్ ఇచ్చారు. ఆ విధంగా జరుగుతుంది. అయితే 2014-19లోనే గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే, ల్యాండ్ పూలింగ్ తీసుకొని దాన్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్ చేయటం కాదు, దానికి అనుబంధంగా ఉండే విలేజ్ని కూడా డెవలప్ చేయండి అని ఆ రోజు ఆదేశించారు. అయితే ప్రభుత్వం రాగానే ఈ యొక్క లీగల్ ఇష్యూస్ అన్నీ క్లియర్ కాగానే గ్రామాల్లో కూడా రోడ్లు ఫస్ట్ వేసేస్తామంటే శాసనసభ్యులు ఏం చెప్పారంటే, ఎలా కాదు, ఇప్పుడు సీఎం గారు అదే స్టాండర్డ్ చేయమన్నారు. లెవెల్స్ అది ఫైనల్ అయిన తర్వాత దీన్ని టేకప్ చేయమన్నారు. అలా కాకుండా దీన్ని ఇండిపెండెంట్గా రోడ్లు డ్రైన్స్ చేస్తే రేపు ఉదయం ఆ రోడ్లలో పడ్డ నీళ్లు మీ ఊరికి వస్తాయి. అటువంటి ప్రాబ్లం రాకూడదని ఇప్పుడు వాటి లెవెల్స్ అన్ని ఫైనల్ అయిపోయినాయి. లెవెల్స్ అన్ని ఫైనల్ అయిన తర్వాత డిపిఆర్లు తయారు చేయమని ఆదేశించాం. డిపిఆర్లు చేశాం. చేసిన తర్వాత కూడా వర్క్ స్టార్ట్ చేయమంటే శాసనసభ్యులు ఏమన్నారంటే, ఒకసారి గ్రామసభ పెడతాము, వాళ్ళ సలహాలు ఏమన్నా ఉంటే కొన్ని యాడ్ చేసి చేస్తామంటే దానికోసం ఈరోజు గ్రామసభ పెట్టాం. ఇక్కడ వేసే రోడ్లు అది కూడా ఎలా చేసామంటే, ఎవరైతే మీ విలేజ్కి పక్కన కాంట్రాక్టర్ పనిచేస్తున్నారో ఆ కాంట్రాక్టర్ని ఇచ్చేయమన్నాం. డీవియేషన్లో అతనే చేస్తే అదే క్వాలిటీ ఆఫ్ రోడ్లు, అదే క్వాలిటీ ఆఫ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, బాత్రూమ్ నుంచి కానీ కిచెన్ నుంచి కానీ టాయిలెట్స్ నుంచి వచ్చే వాటర్ అంతా భూమి లోపల పోయి ఆ లైన్స్ ఇప్పుడులాగా ప్రాబ్లం ఉండదు, మెయిన్ లైన్లో కలిసేటట్టుగా.
ఏదైతే సిటీకి మనం లైన్స్ వేస్తున్నామో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లైన్స్, ఈ డ్రైనేజ్ లైన్స్ కూడా ఇంకా దాంట్లో కలిసిపోతాయి. రాజధానిలోని ఉద్దండ్రాయనిపాలెం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద సిఆర్డీఏ నిధులతో గ్రామాన్ని అభివృద్ధి చేసే భాగంలో ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఇంకా ఈ కార్యక్రమంలో మంత్రి నారాయణ, సిఆర్డీఏ కమిషనర్ కన్నబాబు, సిఆర్డీఏ అధికారి ధనంజయ పాల్గొని మాట్లాడారు. రాజధాని ప్రాంతంలో మనందరం కూడా భూ సమీకరణ భూములు ఇచ్చాం. ఆ భూములకు సంబంధించినంత వరకు మనకి రిటర్నబుల్ ప్లాట్స్ కూడా వచ్చినాయి. మరి ఇళ్ల స్థలాలు, వాణిజ్య స్థలాలు రెండు రకాలుగా వచ్చినాయి. ఇళ్ల స్థలాలకు సంబంధించి లేఅవుట్ యాక్షన్ ప్లాన్ తయారయ్యింది, అమలవుతూ ఉంది. అలాగే గ్రామాల్లో కూడా మౌలిక వసతులు కల్పించాలి. ఆ వసతుల్లో ముఖ్యంగా రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ, వరద నీటి వ్యవస్థ, మంచినీటి వ్యవస్థ, కరెంటు మీటర్లు, కరెంటు లైట్లు, వీధి దీపాలు, వీటన్నిటికీ సంబంధించిన ఒక ప్రణాళిక, ప్రత్యేకమైన ప్రణాళికని తయారు చేయటం జరిగింది. ఈ తయారు చేయడంలో కొంత జాప్యం జరిగిన మాట వాస్తవం. అది వాస్తవంగా టెక్నికల్ రీజన్ తోటి జాప్యం తప్ప ఈ సంవత్సరం తర్వాత ఇప్పుడు ఎందుకు చేస్తున్నారని మీకు చాలామందికి అనుమానం రావచ్చు. లేఅవుట్లకు సంబంధించిన యాక్షన్ ప్లాను, డీటెయిల్ రిపోర్ట్ తయారు చేసిన ప్లానింగ్ తయారైతే తప్ప గ్రామాల్లో జరిగే అభివృద్ధికి దానికి అనుసంధానం చేయడం జరగదు. కాబట్టి ఎన్నికలు అయిపోయిన తర్వాత చాలా అంశాల్లో గత ప్రభుత్వం వేసిన చిక్కుముళ్ళన్నింటినీ విడదీసి సాఫీగా కార్యక్రమాలు నిర్వహించుకునే ఒక ముఖ్యమైన ఆలోచనతో ఇప్పుడు దాకా పట్టింది. తర్వాత ఎక్కడ రాజధాని ప్రాంతంలోని వెలగపూడి గ్రామంలో కూడా ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ అధ్యక్షతన గ్రామ సభ జరిగింది. ఈ సమావేశంలో గ్రామస్తులు సమస్యలను గురించి మంత్రి నారాయణ దృష్టికి తీసుకువెళ్లారు. అనంతరం ఎమ్మెల్యే శ్రావణ్, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు దనేకుల వెంకట సుబ్బారావు, వెలగపూడి గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఇడుపులపాటి వెంకయ్య, నరేంద్ర, మనోజ్, కూటమి నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. అనంతరం వెంకటపాలెం గ్రామంలో కూడా గ్రామ సభ జరిగింది. గ్రామాల్లో రాజధానిలోని గ్రామాల అభివృద్ధి ప్రణాళికని వివరించడానికి కోసం గ్రామ సభ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ గ్రామ సభలో గ్రామంలో జరగబోయే మౌలిక వసతుల మీద పూర్తిస్థాయి సమాచారాన్ని గ్రామస్తులతో చర్చించడం జరుగుతుంది. ముఖ్యంగా గ్రామంలో డెవలప్ చేయాల్సిన రోడ్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, స్టామ్ వాటర్ డ్రైన్స్, మంచినీటి సౌకర్యం, విద్యుత్ దీపాలు, వీటన్నిటి మీద ప్రణాళికలు, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ తయారు చేయడం జరిగింది. ఇది గ్రామస్తుల సహకారంతో చేశారు. అయినా సరే గ్రామస్తుల ముందు చేసిన ప్రణాళికంతా ముందు పెట్టి దానిలో మార్పులు చేర్పులు కానీ సూచనలు కానీ ఏమైనా ఉంటే చేయమని చెప్పి ఈ గ్రామాల్లో నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈరోజు తర్వాత ఇంకా 6 గ్రామాల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తాం. అవి కూడా 2-3 రోజుల్లో పూర్తి చేస్తామని తెలియజేస్తున్నాను. నమస్కారాలండి. అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాలన్నింటిలో కూడా గ్రామం బయట ఏదైతే ల్యాండ్ పూలింగ్ తీసుకొని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో చేస్తున్నారో అదేవిధంగా గ్రామాల లోపల కూడా అదే స్టాండర్డ్లో ఉండాలని ముఖ్యమంత్రి గారు 2014-19 ఆదేశించడం. సరే, ప్రభుత్వం పోయిన తర్వాత మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ఈరోజు 350 కిలోమీటర్ల ట్రంక్ రోడ్స్ కావచ్చు, 1500 కిలోమీటర్ల లేఅవుట్స్ రోడ్ కావచ్చు, అదేవిధంగా భవనాలు కావచ్చు ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయో అదేవిధంగా గ్రామాల్లో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలనే ఉద్దేశంతో గౌరవనీయ శాసనసభ్యులు శ్రావణ్ గారితో మాట్లాడటం, వారు డిపిఆర్లు తయారు చేసిన తర్వాత ఒక్కసారి రైతు సోదరులతో కూడా గ్రామాల్లో మీటింగ్ పెట్టి గ్రామ సభ పెట్టి వాళ్ళ సలహాలు కూడా తీసుకుని వాళ్ళు ఏదైనా సూచనలు చేస్తే వాటిని కూడా ఇన్కార్పొరేట్ చేస్తామనే ఉద్దేశంతో నేను శాసనసభ్యులు శ్రావణ్ గారు ఈరోజు దాదాపు మరొక 6 గ్రామాలు మిగిలిన్నాయి. అదేంటంటే నెక్కల్లు, శాఖమూరు, అనంతవరం, లింగాయపాలెం, మందడం, తాళపాలెం. ఇవి తప్ప
మిగతా గ్రామాలన్నీ ఆల్మోస్ట్ తిరిగాము. ఈ గ్రామాల్లో వాళ్ళు ఇచ్చిన సూచనలు తీసుకున్నాం. అవన్నీ అధికారులకు యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము. అన్ని దగ్గరలా కంప్లీట్గా సిమెంట్ రోడ్లు వేసేటట్టుగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అంటే బాత్రూమ్ నుంచైనా కిచెన్ నుంచైనా టాయిలెట్స్ నుంచి వచ్చే వాటర్ ఓపెన్ డ్రైన్స్ కాకుండా భూమి లోపల పోయే విధంగా ఏదైతే ల్యాండ్ పూలింగ్ తీసుకొని ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో అండర్ గ్రౌండ్ చేస్తున్నాము. మొత్తం 29 గ్రామాల్లో కూడా అండర్ గ్రౌండ్ చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశించడం ఆ విధంగా జరుగుతుంది. అదేవిధంగా డ్రింకింగ్ కూడా గ్రామాల్లో ప్రజలకి ప్రతి ఒక్కరికి రోజుకి 40 లీటర్లు ఇస్తారు స్టాండర్డ్. అలా కాకుండా ఇప్పుడు ఏదైతే లేఅవుట్స్లో ప్రతి ఒక్కరికి 135 లీటర్లు ఇచ్చే విధంగా డిజైన్ చేసాము. ఈ 29 గ్రామాల్లో కూడా 135 లీటర్లు ఇచ్చే విధంగా ఆదేశించారు. అంతేకాని వీళ్ళందరికీ వాటర్ కూడా ఆ యొక్క ఏదైతే లేఅవుట్స్లో కొత్తగా వేసే లేఅవుట్స్లో ఎక్కడి నుంచి అయితే వాటర్ వస్తుందో అక్కడి నుంచే ఈ విలేజ్లో కూడా వచ్చే విధంగా ముఖ్యమంత్రి గారు చెప్పిన ఆదేశించడంతో వారి ఆదేశం ప్రకారం యాక్చువల్గా డిపిఆర్లు తయారు చేశారు. వాటిని గ్రామాల్లో చూపించడం జరిగింది. కొన్ని సూచనలు ఇచ్చారు. ఆ సూచనలన్నీ ఇన్కార్పొరేట్ చేసి వీలైనంత వరకు మెజారిటీ వరకు వర్షాలు పోయే లోపలే పూర్తి చేయాలని నిర్ణయించాం. ఉన్నామని ఇంటిని బట్టి పనులు వేస్తున్నారండి పంచాయతీ వాళ్ళు. ఇది ఎక్కడనేమండి? మాకేమైనా కరెంట్ ఇచ్చారా? మాకేమైనా బోర్కి వేసుకోవడానికి ఏమైనా డబ్బులు ఇచ్చారా? ఏమి ఇచ్చారని మీరు పనులు వేస్తున్నారు సార్? బోరు కూడా పొందేస్తున్నారండి. గ్రౌండ్ పైప్ లైన్ అలాట్మెంట్ చేశారండి. కనీసంగా గ్రామస్తులు కూడా అడగలేదండి. వాటర్ పైపులు మేము ఎట్లా వేస్తున్నాం ఏందనేది మాట చెప్పకుండా పాత వేసిన సాటే వేస్తున్నారండి. మా దరిద్రం ఏంటంటే ఎక్కడో గుంటూరు తాడికొండకి కృష్ణా వాటర్ వెళ్తుంది, మాకేమో ఇక్కడ క్లోరిన్ వాటర్ వస్తుందండి. ట్యాంకుల్లో కూడా తెల్లగా పాగుడు వస్తుంది. మేము కోరుకునేది ఏంటంటేనండి అదే పైపులు సరిపోతాయి. N9 రోడ్ దగ్గర నుంచి స్ట్రైట్గా వేసుకెళ్తే రివర్లో అయినా వేసుకోవచ్చు మోటారు, లేకపోతే కనుక బోర్ అయినా వేసుకోవచ్చు అండి. ఆ విషయం మీ ద్వారా తీసుకొస్తున్నామండి. ఆల్రెడీ లైన్ మామూలుగా ఉంది. స్పీడ్ యాక్సెస్ రోడ్ దగ్గర నుంచి మళ్ళీ ఇటు వచ్చిన